ముందుగా ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి నమస్కారం. సో ఖచ్చితంగా అమ్మ ఈరోజు కాకినాడ ప్రాంతం గతంలో ప్రభుత్వంలో ఏం చేశారో మనం చూసాం. గత ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదో చూసాం. కాకినాడను పోటీ చేస్తాం ఇంకోటి చేస్తామని చెప్పి అక్కడ వాళ్ళు చేసిన నేరాలు, అక్రమ రవాణాలు, లేకపోతే అక్కడ ఊరికే ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చిన పరిస్థితుల్లోంచి ఈరోజు కాకినాడ ప్రాంతం చరిత్ర మళ్ళీ ఈరోజు కొత్త చరిత్రకు నాంది పలకబోతుందని చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఈరోజు కాకినాడ ప్రాంతంలో ఏదైతే గ్రీన్ ఎనర్జీ వస్తుందో ఏం కంపెనీ వాళ్ళది, అది ఈరోజు $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర 8,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. అలాగే కాకినాడ ప్రాంతంలో రాబోయే రోజుల్లో మహాదశ మారుతుందని చెప్పి మాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటమ్మా, ఇక్కడ ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన 2 సంవత్సరాలు కదా అవ్వలేదు, ఇంకా 1.5 ఇయర్ టైంలోనే ఈరోజు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయంటే అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్షిప్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఈరోజు కంపెనీల్లోనే ఇన్వెస్టర్స్ కైనా ఉన్న ఈరోజు ఆత్మవిశ్వాసం అని చెప్పాలా. ఖచ్చితంగా ఈ కంపెనీ ఏదైతే ఈరోజు మన గ్రీన్ ఎనర్జీ కంపెనీ కాకినాడ ప్రాంతానికి వస్తుందో అది రాబోయే రోజుల్లో ఏపీలో ఒక కొత్త సువర్ణ అధ్యాయానికి నాంది పలకపోతుందని మేము చెప్తున్నాం ఖచ్చితంగా. రైట్, రామారావు గారు గుడ్ మార్నింగ్. మేడం రామారావు గారు, అభివృద్ధి పాలన చూసుకుంటే మీరున్న 5 ఏళ్లలో ఏపీకి ఒక్క గ్లోబల్ ఇండస్ట్రీ కూడా రాలేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకు రాలేదు? ఎంతమందికి మీరు ఉపాధి అవకాశాలు కల్పించారు ఒకవేళ వచ్చినా కూడా? ఇదంతా అబద్ధ ప్రచారం జరుగుతోంది మేడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి 2.5 సంవత్సరాల కరోనాను ఎదుర్కొని కూడా 4 లక్షల పైచిలకు ఉద్యోగాలను కల్పించినటువంటి ఘనత, అట్లాగే జీడిపిలో కానీ జిఎస్టిలో కానీ దేశంలో అత్యధికంగా ఏదైతే దాన్ని డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నమోదు చేయించినటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకే దక్కుతుంది. ఈ రోజు చెప్తున్నారు వీళ్ళు గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానంతో ఆయన శంకుస్థాపన చేసినటువంటి అంశమే కదా మేడం. కాకినాడని జిల్లాగా మేము తీసుకొచ్చాము. కాకినాడని ఒక జిల్లా కేంద్రంగా తీసుకున్నటువంటి అంశం కానీ అక్కడ 10,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకి. దాన్ని వీళ్ళు పేర్లు మార్చి మేమే తీసుకొచ్చామనేటువంటి అంశంలో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మనం చూసాం కదా గతంలో విశాఖపట్నంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రైల్వే జోన్ కానీ బల్క్ డ్రగ్ కానీ ఇటువంటి అంశాలన్నిటిని కూడా మరలా ప్రధానమంత్రి తోటి శంకుస్థాపన చేసి క్రెడిట్ చోరీ అనేటువంటి అంశానికి వీళ్ళు పాల్పడుతున్నారని మా నాయకుడు కూడా మాట్లాడటం జరిగింది. అదే కోవలో ఈరోజు కాకినాడకు సంబంధించి కూడా కాకినాడకి ఏం చేయలేదంటాం. ఇది అబద్ధాల పుట్టగా ఉంది కానీ కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాను చేయడమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. అక్కడ ఓటు అంశంలో కూడా చాలా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఆ ప్రాంతంలో సముద్ర ప్రాంతం కోత జరగకుండా నేను ఆనకట్ట కట్టిస్తానని చెప్పేసి ఈరోజు దాదాపు 1.5 సంవత్సరం పూర్తయినా